ఎవరవునన్నా కాదన్నా ఇవాళ తెలుగు చిత్రసీమకు ఐకాన్గా నిలిచారు చిరంజీవి. చిత్రసీమలోని పంచాయతీలను తీర్చే పని చేపట్టకపోయినా తెలుగు సినిమా పెద్దగా ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇటీవల పద్మ విభూషణునిగా ఎంపికైన తరువాత చిరంజీవి గౌరవం అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయింది. పరాయి దేశానికి చెందిన సినీ రంగ ప్రముఖులెవరు భారత్కు వచ్చినా హైదరాబాద్లో చిరంజీవిని కలిసి వెళ్తున్నారు. ఫిల్మ్ ఫెటర్నిటీ అనే కాదు, ఆ రంగంతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ప్రతినిధులు సైతం చిరంజీవిని గౌరవపూర్వకంగా కలుస్తున్నారు. అలాంటి సంఘటనే గురువారం చిరంజీవి ఇంట్లో చోటు చేసుకుంది. మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం చిరంజీవిని కలిసి పలు అంశాలపై చర్చించింది. మాస్కో ప్రభుత్వ సినిమా సలహాదారు జూలియా గోలబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ సెంటర్ హెడ్, ఫెడరల్ ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ ప్రతినిధి ఎకటెరినా చెర్కెజ్జాడే, యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మారియా సిట్కో విస్కయా తదితరులు చిరంజీవితో సమావేశమై భారత సినీ రంగంతో పాటు విశేషంగా పెరుగుతున్న తెలుగు సినిమా రంగం గురించి చర్చించారు. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్స్ను ప్రోత్సహించడానికి తాము చేపట్టిన అంశాలను గురించి చిరంజీవికి వివరించినట్లు తెలుస్తోంది. పరస్పర సహకారంతో రెండు దేశాల్లో సినిమా రంగం మరింతగా అభివృద్ధి చెందే ఆస్కారం ఉందనే అభిప్రాయానికి వారు వచ్చారని తెలిసింది. గతంలో ఇండియా, రష్యా మధ్య చక్కని సంబంధాలుండేవి. రష్యాలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్స్కు భారతీయ సినీ రంగ ప్రముఖులు హాజరవుతూ ఉండేవారు. ఇప్పుడిప్పుడే మళ్లీ అప్పటి వాతావరణం నెలకొంటోంది. భారతీయ సినిమాలు రష్యాలోనూ విడుదలై చక్కని ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. అలానే తెలుగు సినిమాలకు అక్కడ మంచి మార్కెట్ ఉంది. పలు తెలుగు సినిమాలతో పాటు ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప కూడా రష్యాలో విడుదలైంది. విశేషమేమంటే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నెవా రష్యన్ యువతి. సో మాస్కో ప్రతినిధి బృందం తమ బంధువులను కలిసిన ఆనందాన్ని పొంది ఉంటుంది.